వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో వరలక్ష్మి వ్రతం రాగానే చాలామంది పూజలు అండ్ అలాగే నైవేద్యాలతో బిజీగా ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో హెల్దీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తున్నాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే షో స్టార్ట్ చేసిద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో చక్కగా వరలక్ష్మి వ్రతం రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది పూజలు అండ్ నైవేద్యం. అవును. సో ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఏంటి అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. సో ఎటువంటి నైవేద్యాలు హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ వ్రతం అప్పుడు? సో వ్రతం అప్పుడు మనం ఎక్కువగా పులిహోరలు అలా చేస్తూ ఉంటాం కదా. సో పులిహోర చేసేటప్పుడు నార్మల్ నిమ్మకాయతో కాకుండా దెబ్బకాయ అని ఉంటుంది మనకు. దాంట్లో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. సో అలాంటిది మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం శనగలు కూడా నార్మల్గా బాయిల్ చేసి ప్రసాదంలో పెడతాం. సో ఆ శనగలతో పాటు మనకు రిమైనింగ్ లైక్ రాజ్మా కానీ కాబూలీ చెన్నా కానీ అలాంటి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండేది కూడా సేమ్ ఆ శనగలతో బాయిల్ చేసి ప్రసాదంలో పెట్టచ్చు. ఇంకేదైనా స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు లైక్ సేమియా కానీ అలాంటి దాంట్లో చక్కెర కాకుండా బెల్లంతో కానీ లేదంటే బ్రౌన్ షుగర్తో కానీ చేస్తూ ఉంటే కొంచెం అది హెల్తీగా కూడా ఉంటుంది అండ్ అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. సో ఇంత వరలక్ష్మి వ్రతం అయినా మనం ఖచ్చితంగా థీమ్తోనే వచ్చేస్తాము. సో ఇవాళ థీమ్ ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? ఇవాళ థీమ్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గురించి. సో మనం ఎప్పుడు పూజలు చేస్తున్నా సరే హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా కోరుకుంటూ ఉంటాము. సో అలా ఉమెన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఫస్ట్ వాళ్ళకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి తీపి పొంగల్. తీపి పొంగల్. వావ్. సో ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు అన్నట్టు థీమ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. ఎక్కువగా వ్రతాలప్పుడు చాలామంది ఉపవాసాలు ఉంటారు. దాని తర్వాత ఒక స్ట్రెంగ్తీ ఫుడ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో స్వీట్ అంటే కొద్దిగా ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. సో చూద్దాం తీపి పొంగల్ హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో తీపి పొంగల్ మనము బెల్లంతో చేసుకున్నాం, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తాం. సో పండుగ రోజు కాబట్టి కొంచెం ఎక్కువ తీపి ఉన్నా పర్లేదు. అండ్ చాలా హెల్తీనే యాక్చువల్గా. రిఫైన్ షుగర్ కంటే మనము బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అండ్ పప్పు మూంగ్ దాల్. మూంగ్ దాల్ పెసరపప్పు యూస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది ఇంగ్రీడియంట్స్ చూస్తూనే. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం రోస్ట్ చేసుకున్నాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి, సో యూజువల్గా మీరు ఇంట్లో వ్రతం అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో మేము కూడా ఫస్ట్ ఒక హాట్ అండ్ స్వీట్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తాము. సో హాట్లో మోస్ట్లీ పులిహోర లాంటిది అండ్ అలాగే స్వీట్లో వచ్చేసి ఏదైనా పొంగల్ కానీ లేదంటే పాయసం చేసుకుంటాం. అండ్ అలాగే కొంచెం శనగలు అవి బాయిల్ చేసుకుంటాము. సో మేము రెడీ అవుతాం అండ్ అలాగే ఇంట్లో దేవతను కూడా చక్కగా అలంకరిస్తాం అన్నమాట. చక్కగా నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో నెయ్యి కూడా కరిగింది. నెక్స్ట్ ఏంటి? తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ముందుగా జీడిపప్పు, తర్వాత బాదం, తర్వాత కిస్మిస్ కూడా. సో నిజంగానే ఏదైనా పండగలు వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా స్వీట్ తినేస్తుంటారు, పిండి వంటలు ఎక్కువగా చేసుకుంటుంటారు. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఓకేనా, లేకపోతే అక్కడ కూడా మనం కొంచెం హెల్దీ డైట్ ఫాలో అయితే బెటర్? సో అక్కడ కూడా మనం హెల్తీ డైట్ ఫాలో అవుతే బెటర్. సో ఏదైనా సరే మనము ఒక ఫుడ్ తీసుకుంటున్నాము అంటే బాడీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అక్కడ. సో మరీ మేజర్గా చేంజెస్ చేయకపోయినా పర్లేదు, మైనర్గా జస్ట్ 1 or 2 ఇంగ్రీడియంట్స్ అలా మనం స్వాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ అది తీసి పక్కన పెట్టేసుకున్నాము. అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని చక్కెర ఇంకా బెల్లం కరిగించుకోవాలి.
కొంచెం బెల్లం, అలాగే కొంచెం చక్కెర కూడా, బ్రౌన్ షుగర్ వేసి కరిగి లైట్గా. సో చాలా మందికి పొంగల్ అంటే స్వీట్ పొంగల్ అంటూ ఉంటాం. సో తీపి పొంగల్ చాలా మందికి నచ్చుతుంది. సో పండుగలప్పుడే కాకుండా మనము వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చా? మంత్లీ ఎన్నిసార్లు చేసుకోవచ్చు? సో వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చు, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, బికాస్ ఇక్కడ మనము ప్రిఫర్ చేస్తుంది బ్రౌన్ రైస్ అండ్ అలాగే వైట్ షుగర్తో కాకుండా మనం బెల్లంతో చేస్తాం. సో రెండు కూడా హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. సో అది అలా కరుగుతూ ఉంటుంది. ఇంతలోపు మనం పెసరపప్పు కూడా పక్కన ఉడికించుకుందాం. ఓకే. సో కొంచెం వాటర్ వేసి ఇందులోనే పెసరపప్పు, సో యూజువల్గా మనకు చాలా మందికి ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా చాలా తక్కువగా ఉంటుంది. సో 30+ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే డీల్ అయిపోతుంటారు. బోన్ స్ట్రెంగ్త్ అనేది వీక్నింగ్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ అంటే ఈ రెసిపీస్ కాకుండా ఇంకేమైనా కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు? తప్పకుండా. వాళ్ళు ఏంటి అంటే దాల్స్ కనుక కొంచెం రెగ్యులర్గా కాంబినేషన్లో యూస్ చేస్తూ ఉంటే అందులో ఉండే ప్రోటీన్ ద్వారా మనకు మజిల్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనము ట్రెడిషనల్గా ఏదైతే యూస్ చేస్తున్నామో అంటే రాగి మనం ట్రెడిషనల్గా యూస్ చేస్తాము. సో రాగిలో కూడా మనకు మంచి మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో మన బోన్స్ డెవలప్మెంట్కి కానీ, స్ట్రెంథనింగ్కి కానీ మూడు కూడా చాలా అవసరం కాబట్టి రాగి కూడా తరచుగా యూస్ చేయొచ్చు. ఏదైనా మనం పిండి వంటలు చేసేటప్పుడు గోధుమ పిండో బియ్యం పిండో కాకుండా అందులో కొంచెం రాగి పిండి కూడా ఎక్కువగా యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇది పాకం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది కొంచెం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మనము పెసరపప్పు ఉడికిన తర్వాత అందులోనే రైస్ కూడా వేసుకుందాం. ఓకే. దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఓకే. స్పూన్ లేదు బెల్లం పాకంలో. ఓకే. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్, పచ్చి కొబ్బరి తురుము కూడా, యూజువల్గా అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కోసం ఎటువంటి వెజిటబుల్స్ కానీ ఎటువంటి రెసిపీస్ చేసుకుంటూ ఉన్నారు? సో ఫస్ట్ థింగ్ మనకు స్ట్రెంథనింగ్ అనగానే ప్రోటీన్ అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనగానే అందరూ అదొక అన్హెల్తీ అనుకుంటారు, బట్ అందులో కూడా మనకు రెండు రకాలు ఉంటుంది. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ని అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ అలాగే అందులో నుంచే మనకు ఎక్కువగా ఫైబర్ అండ్ అలాగే మినరల్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి. సో అది వచ్చేసి మనకు ఎక్కువగా మిల్లెట్స్లో ఉంటుంది అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్లో ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు గోధుమలలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనము స్టేపుల్ ఫుడ్ లాగా వైట్ రైసే కాకుండా అప్పుడు చపాతీస్ కానీ లేదంటే మిల్లెట్స్ కానీ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే మనకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీ స్ట్రెంథనింగ్ కూడా పెరుగుతుంది. ఓకే. సో చక్కగా మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ అండ్ బెల్లం పాకం కూడా చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి? పెసరపప్పు అందులో వేసేద్దాం, బెల్లం పాకం దాంట్లో. నెక్స్ట్ బ్రౌన్ రైస్ కూడా వేస్తాం, స్పూన్. సో ఆల్రెడీ ఉడికించిన బ్రౌన్ రైస్ ఇది. సో మనకు కొద్దిగా సెమీ సాలిడ్లా ఉంటేనే పొంగలి కొద్దిగా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా అంటే వరలక్ష్మి వ్రతం టైంలో నైవేద్యాలకు ఎటువంటి నైవేద్యం పెట్టొచ్చు స్వీట్స్ హెల్దీగా? సో హెల్తీగా ఇంకా అంటే మనము పాయసం లాంటిది కూడా చేయొచ్చు. నార్మల్గా మన మైదాతో కాకుండా మనకి ఇప్పుడు రాగి సేమియా కానీ లేదంటే మిల్లెట్ సేమియా కూడా వస్తుంది. కరెక్ట్. సో వాటితో పాటు మనం కీర్ చేసి పెట్టడం కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో లడ్డూస్ చేసి పెట్టడం.
సో లడ్డూస్ చేసేటప్పుడు నార్మల్గా ఇలా బెల్లం పాకం కానీ చక్కెర పాకం కాకుండా డ్రై ఫ్రూట్స్లో మనకు డేట్స్ అండ్ అంజీర్ బైండింగ్ ప్రాపర్టీ చక్కగా ఉంటుంది. సో వాటితోటే మిక్స్ చేయాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. వావ్, సో మనం అనుకున్నంత కన్సిస్టెన్సీ వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. సో యూజువల్గా మనకు స్వీట్స్ అనగానే కొబ్బరి కూడా వేస్తుంటాం, ఇందులో కూడా వేసాము. సో తరచుగా ఎంత వాడచ్చు కొబ్బరి మనము ఇన్ ఎ వీక్ కానీ ఇన్ ఎ మంత్ కానీ? సో పచ్చి కొబ్బరిలో కూడా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి అది వీక్లీ 2 to 3 యూస్ చేయవచ్చు. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా కొద్దిగా మనం బ్రౌన్ షుగర్ కూడా వేసాం కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా మనకు వస్తుంది స్వీట్ కాబట్టి. సో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిద్దాం. చాలా యమ్మీగా ఉంది చూడడానికి. సో మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా తీపి పొంగల్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన తీపి పొంగల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దామా? తీపి పొంగల్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు. తీపి పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి, బెల్లం, బ్రౌన్ షుగర్ వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో పెసరపప్పు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లంలో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీపి పొంగల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పల్లవి, అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా ఎక్సలెంట్గా ఉంది. చక్కగా కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అసలు బ్రౌన్ రైస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఏంటంటే మనం బ్రౌన్ రైస్ చాలామంది తినం. సో ఇలా స్వీట్స్లో కూడా మనం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాము. అయితే మనం బెల్లం పాకం పట్టుకున్నాము అండ్ డ్రై ఫ్రూట్స్ వేసాము, ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ కమ్మదనం అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఏదైనా సరే మనము కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పాం. బ్రౌన్ రైస్ చాలామందికి నచ్చదు, ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ టేస్ట్ వాళ్ళకి అంతగా నచ్చదు. బట్ ఇలా మనము స్వీట్ రూపంలో చేస్తే పొంగల్ అంటే చాలామంది ఇష్టపడి తింటారు కాబట్టి ఇలా మనం కొంచెం చేంజ్ చేసేస్తే హ్యాపీగా తింటారు అండ్ అది వాళ్ళకి బ్రౌన్ రైస్ అని కూడా అర్థం కాదు. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. స్వీట్ అయితే బాగుంది. సో నెక్స్ట్ అయితే హాట్ కావాల్సిందే. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అలసందల మసాలా చాట్. వావ్, సో మనము పండగ రోజు చాట్ చేసుకుంటున్నాం. అవును. సో హెల్దీ చాట్ కాబట్టి. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా పండుగలప్పుడు అలసందలతో వడలు చేసుకుంటూ ఉంటాము. సో మనం హెల్దీగా కాబట్టి ఇలాగ చాట్ రూపంలో చేసుకుంటాము. సో అలసందలు అంటే అలసందలు తీసుకొచ్చేసావు అండ్ బీన్స్ కూడా తెచ్చు అనమాట. శనగలు కూడా తీసుకొచ్చు, అన్ని ఉడకబెట్టి తీసుకొచ్చు. అండ్ కీరా వాడుతున్నాం, టొమాటో వాడుతున్నాం, కొన్ని స్పైసెస్ అనేది యూస్ చేస్తాం. పర్ఫెక్ట్గా ఉంది. సో నిజంగానే ఇటువంటి రెసిపీస్ పండుగలప్పుడు చేసుకుంటే హెల్త్కి హెల్త్, నువ్వు అన్నట్టు వెల్త్ ఎలాగో వస్తుంది, పూజలు చేస్తాం కాబట్టి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్.
అలాగే స్పూన్. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఉడికించాము, రాజ్మా, అలసందలు అండ్ అలాగే శనగలు 3 కూడా ఉడికించాము. ఫస్ట్ అవి వేసేసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ ఉడికించిన రాజ్మా, కిడ్నీ బీన్స్. సో యూజువల్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కావాలి అంటే ఇటువంటి కాంబినేషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఎస్, తప్పకుండా అవసరం. మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చక్కగా ఉంటుంది. ఓకే. అలాగే ఉడకబెట్టిన అలసందలు కూడా, తర్వాత ఉడకబెట్టిన శనగలు. సో మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ చాట్ కాబట్టి మనము ఈవినింగ్ టైమే ప్రిఫర్ చేయాలి. యా, ఈవినింగ్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ మార్నింగ్ 10:30 టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం చిన్న కప్, సో నార్మల్గా మనం కర్రీస్ అలా వేసుకుంటాం కదా 100 గ్రామ్స్, అలా ఒక చిన్న కటోరీ ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ప్రోటీన్ రిచ్ అనమాట. సో ప్రోటీన్ అండ్ అలాగే మన బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోనే కీరా ముక్కలు. సో కంపల్సరీ కీరా ఎవ్రీడే తినాలి అంటుంటారు కదా, మరి ఎవ్రీడే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఎవ్రీడే వచ్చేసి మనం హాఫ్ కీరా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మటుకు హోల్ కీరా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉండి అసలు అట్లీస్ట్ వాటర్ కూడా తాగం కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడానికి కీరా కంప్లీట్గా తీసుకోవాలి. సూపర్. ఆ తర్వాత టొమాటోలో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఉపవాసం ఉన్న తర్వాత డైట్ స్టార్ట్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ ఉన్నది కనుక స్టార్ట్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అసిడిటీ రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా, ఇందులో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ కూడా, ఇందులో మిరియాలు కొంచెం క్రష్ చేసి వేసుకున్నాం. సో చక్కగా ఇంటిలో పాదికి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం క్రష్ చేసిన పెప్పర్ కూడా, అలాగే ఇందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాము. యూజువల్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మన థీమ్ కాబట్టి, సో ఫ్రూట్స్ ఏవి తీసుకోవాలి కొద్దిగా స్టామినా ఇమీడియట్గా లేకపోతే ఇన్స్టెంట్గా తీసుకోవాలి అంటే? సో మనకు హై క్యాలరీ ఫ్రూట్స్ వచ్చేసి బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్, జాక్ ఫ్రూట్, గ్రేప్స్ అండ్ సపోటా. ఇందులో హై క్యాలరీ ఉంటుంది. సో ఎవరైతే ఇలా ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత కొంచెం ఎక్కువగా వీక్ అయిపోతారో వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, యాపిల్ కానీ, వీటిలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా అసిడిటీ అది రాకుండా హెల్ప్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసావు అండ్ మన చాట్ కూడా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? అలసందల మసాలా చాట్ రెడీ. ఎంతో రుచికరమైన అలసందల మసాలా చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అలసందల మసాలా చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన అలసందలు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు కొన్ని, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. అలసందల మసాలా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన రాజ్మా, ఉడికించిన అలసందలు, ఉడకబెట్టిన శనగలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, చాట్ మసాలా, కారం తగినంత ఉప్పు, దంచిన మిరియాలు, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల మసాలా చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పల్లవి, టేస్ట్ చేసే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే.
కానీ పండుగలప్పుడు కానీ ఇలా ఒక డిఫరెంట్ చాట్ చాలామంది ఎందుకు ఆ రోజు ట్రెడిషనల్గా చేసుకుందాం అనుకుంటారు. బట్ ఇది ట్రెడిషనల్ చాట్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది నువ్వు అన్నట్టు. సో పర్ఫెక్ట్గా ఏదైతే చాట్ మసాలా అండ్ ట్యాంగినెస్ కోసం నిమ్మరసం కూడా పిండాము. సో పర్ఫెక్ట్గా ఉంది. సో నాకు చాలా నచ్చింది. అండ్ చాలా మంది ఏంటంటే ఓన్లీ శనగలు మాత్రమే ఉడకబెడతారు. బట్ దాంతో పాటు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ అండ్ ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఓకే. సో 2 రెసిపీస్ తీపి పొంగలి అండ్ అలాగే అలసందల మసాలా చాట్ 2 చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఆథెంటిక్గా ఉన్నాయి. సో చక్కగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా 2 రెసిపీస్ని? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి తీపి పొంగలి. బెల్లంలో మనకు ఐరన్ కంటెంట్ అండ్ అలాగే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హెచ్బి తరచుగా తగ్గుతూ ఉంటుందో అండ్ అలాగే వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో ఐరన్కి సంబంధించి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు మనకు హెయిర్ ఫాల్ని కూడా చక్కగా తగ్గిస్తుంది. అలాంటి వాళ్ళు బెల్లంతో చేసిన రెసిపీస్ ఏవైనా సరే వీక్లీ 2 వరకు ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే బ్రౌన్ రైస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా సరే మేజర్గా చేంజెస్ చేయకపోయినా కొంచెం మైనర్గా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అలా చేంజ్ చేస్తే చాలు. అలా మనము వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కనుక ఇంక్లూడ్ చేస్తే వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే లో గ్లైసమిక్ ఇండెక్స్ ద్వారా ఎవరైతే ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఉంటారో బ్రౌన్ రైస్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతోపాటు వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బాడీలో మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా పెంచుతుంది. అండ్ అలాగే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. కొబ్బరిలో కూడా మనకు కాల్షియం ఉంటుంది. అండ్ అలాగే నర్వ్కి సంబంధించి ప్రాబ్లం అంటే నరాల సంబంధించి బలహీనత ఎవరికైతే ఉంటుందో కొబ్బరిని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అలసందల మసాలా చాట్. అలసందల్లో మనకు ప్రోటీన్ అండ్ అలాగే మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బోన్స్కి సంబంధించి సర్జరీస్ అవుతాయో అండ్ అలాగే ఎక్కువగా వీక్గా ఉంటారో మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ప్రోటీన్, మ్యాగ్నీషియం అండ్ అలాగే కాల్షియంకి సంబంధించి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలసందల వల్ల మనకు మ్యాగ్నీషియంతో పాటు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా చక్కగా ఉంటుంది. అలాగే రాజ్మాలో వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ అండ్ అలాగే కాన్స్టిపేషన్ తరచుగా అవుతూ ఉంటుందో అసిడిటీ ఎక్కువగా ఉంటుందో రాజ్మాని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే శనగల్లో కూడా మనకు ప్రోటీన్ ప్లస్ ఫైబర్ 2 ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్లీ జిమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ప్రోటీన్ అనేసరికి నాన్ వెజ్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ నాన్ వెజ్తో ఈక్వల్గా ఈ చాట్లో కూడా మనకు లభిస్తుంది. నిజంగానే బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. సో వీక్లీ వన్స్ ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండొచ్చు, స్వీట్ అయినా అండ్ ఇలాగ చాట్ అయినా. సో ఎందరూ అనుకుంటారు స్వీట్ కానీ చాట్ కానీ కొంచెం అన్హెల్దీ ఏమో అని. బట్ మనం ఇలాగ పండుగల టైంలో కూడా ఇలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్త్ వైజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.